ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను అమరావతి రైతులతోని చిట్ చాట్ కోసం వచ్చాము. నేను వస్తూ నాతోటి బోర్డు సభ్యులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మొట్టమొదటిసారిగా అమరావతిలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. మీ అందరినీ పర్సనల్గా ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ స్వయంగా వచ్చి ఇన్వైట్ చేద్దామనే కార్యక్రమంలో వచ్చాను. ఈ లోపల మీరందరూ నాకు సన్మానాలు చేసి నన్ను ఉక్కిరి చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఎప్పుడైతే గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నదో ఆ రోజు నుంచి దానికి ముగింపు పలికే వరకు నేను మీ అందరి వెంట నడిచాను. ఎందుకంటే 35,000 ఎకరాలు ఒక చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చారంటే మీకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, నమ్మకం అది ఎప్పటికీ చెరిగిపోను. ఆ తర్వాత వచ్చిన పరిణామాలన్నీ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈ జేఏసీ ఉద్యమంలో నాతో పాటు నడిచినటువంటి బాలకోట అయితే ఉంది, తర్వాత తిరుపతిరావు అయింది, శివారెడ్డి అయింది, రాయపాటి శైలజ, ఖమ్మంపాటి శిరీష, మీరందరూ పేరున ఈ ఉద్యమంలో నేను ఒకరోజు గుంటూరు జిల్లాలో పర్యటనలో ఉంటే నేను నా మిత్రుడు వంగవీటి రాధా మీ అందరితో నేను కూడా చేతులు కలిపి నడిచాను. అదేవిధంగా రెండోసారి రాజమండ్రిలో పాదయాత్రలో నన్ను ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రభుత్వం, నేను ఆటోలో బయలుదేరి ఉద్యమం దగ్గరికి వచ్చాను. ఇవన్నీ తలుచుకుంటా ఉంటే నేను ఈ ఉద్యమం నన్ను ఎవరు ఒసిగొల్పలేదు, నన్ను ఎవరు అడగలేదు. నేను ఒక రైతు బిడ్డగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి అంతే తప్ప నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక తెలుగు బిడ్డని, ఒక రైతు బిడ్డని. ఎన్ని కష్టాలు పడ్డారంటే నేను దగ్గర నుంచి చూశాను. పోలీసులు లాఠీ దెబ్బ అయితే లేను, ఎన్ని, 1 కాదు 2 కాదు 100 కేసులు మా మీద కూడా కేసులు పెట్టారు. మా బ్యూరో చీఫ్ రమేష్ అయితేనే ఉంది, రాకేష్ అయితేనే ఉంది, రవీంద్ర అయితేనే ఉంది. వీళ్ళందరి మీద కేసులు పెట్టి, మూర్తి గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమాలను చేయొద్దని చెప్పి మాకు చాలా బలవంతం చేశాం. కానీ మేము ఎవరి మాట వినలేదు. మొట్టమొదటి రోజు ఎలా ఉందో ఉద్యమం అయిపోయే వరకు కూడా మేము మీ అమ్మడున్నాం. ఒకరోజు స్టార్టింగ్లో మీకు అందరికీ గుర్తుండవచ్చు, రైతులు ఇళ్ళ నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ రాక్షస పాలనలో వాళ్ళు ఏం చేస్తారు అనేది భయపడుతూ ఉంటే నేను ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి 8 ఓబీ లైవ్ వ్యాన్లని మొత్తం అమరావతి అంతా అన్ని గ్రామాలు వాటిని పెరడ్ చేయించడం జరిగింది. ఓ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, దాని ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు అట్లా తిప్పావని. లేదన్నా, నువ్వు మన రైతులు చేసే ఉద్యమానికి ప్రోత్సహించాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. మాకేమన్నా జరిగితే ఇక్కడ మీడియా ఉంది, ప్రపంచానికి తెలియజేస్తారనే ధైర్యం నింపాలని చెప్పి చేశాను తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అప్పుడు నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కలుసుకుంటా ఉంటే ప్రపంచంలో నేనైతే వినలేని ఇలాంటి రైతుల ఉద్యమం ఒక మహోద్యమం. ఇది ఈ రైతులు గార్చిన కన్నీరు ఏదైతే ఉందో దాంట్లో రాక్షస ప్రభుత్వం కొట్టుకుపోయింది. మీరు చేసిన కృషిలో మేము 1% కూడా లేదు. ఎందుకంటే మీరు పడ్డ కష్టాలు, మీరు అన్ని భూములు ఇచ్చి, ఇంత విలువైన భూములు ఇచ్చి మీకు ఎందుకు ఈ బాధ అని కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి జేఏసీ నాయకులందరినీ పిలిచి వాళ్ళతో చిట్ చాట్ చేసి
శ్రీనివాస్ కళ్యాణానికి ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరందరూ దయచేసి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో బ్రహ్మాండంగా చేయాలా. 25-30 వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమనుకోకండి. ఇప్పటికే మీ ఇళ్ళకి అందరికి కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఎవరికన్నా రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన జేఏసీ నాయకులను అడగండి, వాళ్ళ ద్వారా మీరు ఇన్విటేషన్ తీసుకోండి. ఇన్విటేషన్ లేకపోయినా పర్వాలేదు, గ్యాలరీస్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళందరూ వచ్చి అన్నప్రసాదాలు తీసుకొని వెళ్ళి ఆశీర్వదించాలి. ఈ అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం కూడా అదే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అమరావతి నుంచి అని వారు ప్రోద్బలం. ఇలా చేయాలి అలా చేయాలని ఒక 5 మంది మినిస్టర్లతో కమిటీ వేశారు. మా బోర్డు మెంబర్లు అందరినీ ఇన్వాల్వ్ చేసి రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ ఏర్పాట్లు చేయమన్నారు. కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా మన రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఆ కళ్యాణ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.